మహోన్నతుడమైన దేవ, సర్వాధికారమైన దేవ, సర్వ సృష్టికర్తవు, సర్వాధికారము కలిగినటువంటి వాడవు తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు మా ప్రభా. తండ్రి, గర్భమున పుట్టగానే మమ్మలను పిలిచిన దేవుడవు మా ప్రభా. మా నామమును జ్ఞాపకం చేసుకున్నవాడవు. మా నోటిని వాడిగల ఖడ్గముగా చేసి ఉన్నావు మా తండ్రి. నీ చేతి నీడలో మమ్ము దాచి ఉన్నావు ప్రభా. నీకు స్తోత్రం మా ప్రభా. మమ్మును మెరుగుపెట్టిన అంబుగా చేసి నీ అంబుల పొదిలో పెట్టి ఉన్నావు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, నీవెంత గొప్ప దేవుడు, మమ్మల్ని ఎందుకు సృజించావు అన్నది తండ్రి మీరు ఎంతగానో క్లియర్గా చెప్తున్నారు. అవును ప్రభా, మేము యాకోబు గోత్రపు వారిని మాత్రము ఉద్ధరించినట్లు, అనగా మా కుటుంబంలోని వారిని, లేకపోతే మా బంధువులను, మా స్నేహితులను మాత్రమే కాదు, మా ఇరుగు పొరుగు వారిని మాత్రమే కాదు, కానీ తండ్రి మీరు వారిని మాత్రమే ఉద్ధరించడానికి, మా తప్పింపబడిన వారిని రప్పించడానికి నీ సేవకులుగా మేము ఉండడం లేదు మా తండ్రి దేవా. మేము నీ సేవకులుగా మమ్మల్ని మేము అప్పగించుకొని నీ కొరకు మేము పనిచేయడానికి సహాయం చేయండి. ఏ విధంగా అంటే భూదిగంతముల వరకు నీవు కలుగజేయు రక్షణకు సాధనమగడానికి తండ్రి మమ్మలను వాడుకోనమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, మీరు తండ్రి మీరు ఆరోహణమైన దినంలో మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప ఆజ్ఞ ఉన్నది మా తండ్రి. మీరు వెళ్ళి సర్వలోకమునకును సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పారు కదా. ఆ విధంగా తండ్రి మేము ప్రతి ఒక్కరికి అన్యజనులకు వెలుగైండునట్లు మీరు మమ్మల్ని నియమించి ఉన్నందుకు నీకు స్తోత్రములు. ఆ విధంగా తండ్రి మేము అన్యజనులకు వెలుగై ఉండునట్లుగా కాపాడండి తండ్రి. మేము అన్యజనుల మధ్యలో ఉన్నాము. అన్యజనులు అంటే నేను ఎరగనటువంటి వారు తండ్రి, నీవు తెలిసినా కూడా అంగీకరించిన వారు, అలాంటి వారి మధ్యలో మేమున్నాం. అయితే మా జీవితాలు తండ్రి, మా జీవితంలో మా యొక్క నడవడిక ద్వారా, ప్రవర్తన ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా ప్రతి విధంగా తండ్రి మేము నిన్ను మహిమపరిచే విధంగా అన్యజనులకు వెలుగై ఉండునట్లుగా మమ్మల్ని కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా, నీవు సమస్తం చేయగలవు. మమ్మను వచ్చిన వాడవు నీవే, మమ్మను ఏర్పరచుకున్నటువంటి వాడవు నీవే మా తండ్రి దేవా. మేము నీవు కలుగజేసే రక్షణకు సాధనమవ్వడానికి మాకు సహాయం చేయండి ప్రభా. ఈ లోకంలో మేము జన్మించాము, ఈ లోకంలో మరి మీరు మమ్మల్ని సృజించారు, ఈ లోకంలో ఉండడానికి మమ్మల్ని పిలుచుకున్నారు, ఈ లోకంలో ఏ విధంగా ఉండాలో కూడా మీరు మాకు తెలియజేస్తున్నారు. మీరు మమ్మల్ని రక్షించుకున్నారు నాయన. రక్షించుకున్న తర్వాత మేము తప్పకుండా నీ యొక్క వాక్యమును ప్రకటించాలి, నిన్ను గురించి ప్రకటించాలి, నీ యొక్క సువార్తను చాటించాలి తండ్రి. ఆ గొప్ప కృపను మాకు అనుగ్రహించము తండ్రి. అన్యజనులకు వెలుగై ఉండినట్లుగా మీరు మమ్మల్ని నియమించుకున్నందుకు వందనములు. అవును ప్రభా, పౌలును కూడా అదే విధంగా మీరు ఎన్నుకున్నారు తండ్రి. ఒక్కొక్కరి పట్ల మీకున్నటువంటి ఒక్కొక్క ప్రణాళికను బట్టి మీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకార్యాలు చేయండి నాయన. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి దేవ, మా ఈ పెద్దల కడ నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకిస్తున్నందుకు వందనములు, మా మొరలు ఆలకిస్తున్నందుకు వందనాలు తండ్రి. మేము చేసిన అపరాధములను అన్నిటిని కూడా క్షమించం తండ్రి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి. రక్షక దేవా, నీకు స్తోత్రము. ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం. అందరూ కూడా తమ తమ పనులలో వెళ్తుండగా ప్రతి ఒక్కరిని తండ్రి వారి వారి ప్రాణాలలో క్షేమంగా భద్రంగా కాపాడం తండ్రి. ఎవరెవరైతే నాయన ఉద్యోగ జీవితాలలో ఉంటున్నారో వారి ఉద్యోగాలలో ప్రభావ వారిని అద్భుతంగా వాడుకోనండి, నీకు మహిమకరంగా వాడుకోండి. అన్యజనులకు వెలుగై ఉండినట్లుగా నాయన వారు ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ తండ్రి వారు ఇతరులకు మార్గదర్శకంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మేము తండ్రి భూదిగంతముల వరకు నిస్వార్థ ప్రకటించడానికి మాకు కృప చూపించండి. ఏదో ఒక రకంగా తండ్రి ప్రభా మేము చేయగలగడానికి తండ్రి, మాకు అందినంత మేర ప్రభా మేము చేయగలగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. విద్యార్థులను దీవించండి తండ్రి. వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి మా ప్రభానైనా. జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. సమయము మేనేజ్ చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. సమయాన్ని వేస్ట్ చేయకుండా మరి సోషల్ మీడియాకు బానిసలు కాకుండా, సాతాను శక్తులకు గురి కాకుండా నాయన కాపాడము మా ప్రభావాలను. చక్కటి ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ,
నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు దయచేయండి. ఇది నువ్వు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవండి ప్రభా. కేవలం ఉద్యోగముల మీదనే ఆధారపడకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక మార్గం ఎంచుకొని ఆ మార్గంలో వారు వెళ్ళడానికి, ఆ మార్గంలోనైనా తాము మరి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అనేక మందినైనా తాము ఇల్లు అమ్మకానికి పెట్టి ఉంటుండగానైనా అవి ఇంకా అమ్ముడుపోలేదని ఎంత దిగులు పడుతుంటుండగా తండ్రి, వాళ్ళని మీరు ఆశీర్వదించి వారికి తప్పకుండా మరి త్వరగా ఇల్లు అమ్ముడుపోయి వారి పరిస్థితులన్నీ సరి అవ్వనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి వివాహ ప్రయత్నం చేసినటువంటి వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి. వాళ్ళని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి ప్రభా, నీవు నాయన వారికి చక్కటి ఆరోగ్యకరమైన శిశువుని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరైతే నాయన గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారందరికీ కూడా సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కుటుంబాలలో ఐక్యత అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి. ఎవరైనా ప్రభా మరి మనస్పర్ధలతో బాధపడుతూనైనా ఇంట్లో శాంతి సమాధానం లేకుండా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళందరినీ ప్రభా కనికరించము. వారిలోనైనా మారు మనసు అనుగ్రహించి మనస్తాపాలు లేకుండా సంతోషంగా సామరస్యంగా జీవించగలగటం సహాయం చేయండి ప్రభా. నీ పరిశుద్ధాత్మను ఆ ఇంట్లో కుమ్మరించమని ప్రభా, ఆ ఇంటికి నాయన మీరే పునాదిగా ఉండమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఎంతోమందినైనా అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా. ఈ పండుగ దినాలలో తండ్రి అందరూ ఇంట్లో ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. కానీ ఒక్కరు హాస్పిటల్లో ఉన్నా కూడా ప్రభా ఆ ఇంటి వారికి తండ్రి ఎంతో శ్రమగా ఉంటుంది. అయినప్పటికీ తండ్రి వారు ఎంతో ప్రేమగానైనా తమ వారిని చూసుకుంటుండగా నీకు వందనాలు. అయితే ప్రభా, వారిని త్వరగా స్వస్థపరిచి త్వరగా ఇళ్ళకు చేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినం అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి తప్పనిసరిగా మంచి సహాయం అనుగ్రహించండి. శక్తిని బలమును అనుగ్రహించండి ప్రభా. వాటన్నిటిలో నుంచి జాగ్రత్తగా బయటపడడానికి సహాయం చేయండి ప్రభా. త్వరగానైనా వారు డిశ్చార్జ్ అయ్యి ఇళ్ళకు చేరినట్లుగా సంతోషకరమైనటువంటి క్రిస్మస్ సంతోషాన్ని అనుభవించినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి చాలా క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను, ఐసీలో ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తండి మా తండ్రి దేవా. మరి ఈ దినం తండ్రి అనేకమైన సమస్యలతో బాధపడుతూ ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా నాయన దయ ఉంచి ఆ సమస్యల్లో నుంచి విడుదల అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఇక్కట్లలో ఉన్న వాళ్ళను బాధల్లో ఒంటరితనంతో ఒంటరి మహిళలు, ఒంటరి తల్లులు ఉన్నారేమో అలాంటి వాళ్ళందరూ కూడా దయ ఉంచి క్షమించినైనా వారి యొక్క పరిస్థితులన్నింటినీ బాగు చేసి వారు సంతోషంగా జీవించగలుగుటకు సహాయం చేయండి తండ్రి. మా తండ్రి దేవా, మరి నీవు కృపగలిగిన దేవుడవు, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. సమస్తమును చేయగలిగినటువంటి దేవుడవు మా ప్రభా. మరి అనేక మంది తండ్రి అనేక విషయాలలో మరి వారు వారి యొక్క ఆలోచన విధానాన్ని సరిచేసి తప్పుడు ఆలోచనలు లేకుండా కాపాడండి. తప్పుడు బోధలకు వారు గురి కాకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా, నీ సేవకులను ఆశ్రయించండి. ముఖ్యంగా ప్రభా, అనానుకూల ప్రాంతాలలో ఏ అవసరతలు, ఏ కంఫర్ట్స్ లేని చోటనైనా ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో వారందరినీ కూడా నైనా దీవించి వారికి తగినటువంటి మా చక్కటి ఫలితం అనుగ్రహించండి ప్రభా. వారి సేవను ఫలింపజేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా దేవా ప్రభా, వారి కుటుంబాలను మీద ఆదరించమని వేడుకొంచున్నాం దేవా తండ్రి. మరి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి దేవా. ఉద్యోగులు, పరిపాలకులు, అధికారులందరూ కూడా నాయన నీ యొక్క సన్నిధిలో నిబిడలుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీతి నిజాతులతో పనిచేయడానికి సహాయం చేయండి దేవా. అన్యాయంలో అక్రమం జరగకుండా కాపాడమని వేడుకొంచున్నాము. దేశ సైనికులను దీవించి సైనికులు తండ్రి తమ డ్యూటీలు ఎంతో చక్కగా చేస్తుంటుండగా వారిని మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆర్థిక ఇబ్బందులతోనూ అప్పుల బాధతోనూ బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించండి తండ్రి. మా ప్రభునైనా ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయం చేయండి మా తండ్రి దేవా. దిగులు, చింత, మరి కృంగుదల లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించం తండ్రి. ఎంతోమందినైనా నిన్ను అంగీకరించలేని స్థితిలో ఉంటుండగా ప్రభు వారి హృదయాలను తెరవండి. వారు
వాటితో మీరు మాట్లాడండి ప్రభా. వారి మనోనేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన ఎన్నో విషయాలు చూస్తున్నప్పటికీ కూడా తండ్రి నిన్ను అంగీకరించలేని మనస్తత్వం ఎవరెవరుకున్నదో వారందరినీ కూడా నేను మార్చమని వేడుకొంచున్నాం. వారు మనసు ఇవ్వగలిగిన దేవుడు వేరే నాయన నూతన స్వభావం ఇవ్వగలవు, నూతన మనస్సును పెట్టగలవు, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను పెట్టగలిగిన గొప్ప దేవుడు తండ్రి. నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా తండ్రి. మా దేవ మరి ప్రతి ఒక్కరికి కూడా నేను సరైనటువంటి జీవితం కలగజేయమని ప్రార్థిస్తున్నాము. రక్షణ అనుభవం కలగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవప్రభ భయంకరమైన వ్యసనాలకు గురైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా విడుదల యేసునామంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఫండ్స్ ఎవరికైనా రిలీజ్ కావాల్సి ఉంటే త్వరగా రిలీజ్ అవునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. తండ్రి మా దేవ మరి అనాథలను, దిక్కులేని వారిని, శ్రమలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను ప్రతి ఒక్కరు కూడా దీవించి నాయన వారికి కావాల్సిన సహాయం మీరు అనుగ్రహించండి నాయన. ఈ క్రిస్మస్ దినాలలో ప్రభా మేము కూడా ఇతరుల కొరకు సహాయం చేయడానికి తండ్రి అనేకమైన కార్యక్రమాలు చేపట్టడానికి మీరే కృప చూపించమని వేడుకొంచున్నాం. మేము ఎవరికి చెప్పుకోని అవసరం లేదు తండ్రి. అవును ప్రభా, మీరు రహస్యంగా చూసే తండ్రి అయి ఉంటున్నారు. అందుని బట్టి నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి నీవు చేసిన ప్రతి ఉపకారంను, మేలును మేము జ్ఞాపకం చేసుకుని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సంవత్సర అంతంలో మేమున్నాము. ఈ సంవత్సరాంతంలో తండ్రి మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా పరిస్థితులన్నిటి కూడా సింహావలోకనం చేసుకుంటున్నాం తండ్రి. మా తండ్రి మా యొక్క ఆలోచనల తలంపులలో ప్రభా నువ్వు చేసిన ప్రతి మేలు కూడా జ్ఞాపకానికి వచ్చినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం మా తండ్రి. దేవ నీకే వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము ఈ దినం బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. దేవ ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.